అందరికీ నమస్కారం. గత 5 సంవత్సరాలు వైఎస్ఆర్సీపీ పరిపాలనలో వారి యొక్క వ్యక్తిగత అవసరాలే చూసుకున్నారు ప్రజాప్రతినిధులు. ఎంతసేపు వాళ్ళు జోబులు నిండినయా, సూట్ కేసులు అందినయా, కమిషన్ దక్కిందా అన్న విషయం మీదే దృష్టి సారించారు. కానీ ప్రజలకు ఉపయోగపడేది, ప్రజల అవసరాలు ఏంటన్నది ఏనాడు కూడా వాళ్ళు దృష్టి సారించాల. 5 సంవత్సరాలు ముగిసిపోయింది. గవర్నమెంట్ హాస్పిటల్ని అయితే దారుణాతి దారుణంగా చేసేసిపోయారు. ఆకారం ఏనాడు తీసుకోవాల. గవర్నమెంట్ హాస్పిటల్ అభివృద్ధికి ఏనాడు కూడా దాతలను సంప్రదించాల. వాళ్ళ వ్యక్తిగత అభివృద్ధికి అయితే దాతలను బాగా వాడుకున్నారు. మరి ఈ రోజున ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 5-6 నెలల్లో ప్రతి 15 రోజులకు ఒకసారి ఏదైతే రాజమండ్రి హాస్పిటల్కి రావడం, గవర్నమెంట్ హాస్పిటల్కి పరిస్థితులన్నింటినీ కూడా గమనించి అక్కడ ఉన్న డాక్టర్స్తో చర్చించి ప్రజలకి మెరుగైన వైద్యం అందించడానికి అన్ని విధాలుగా కూడా మేము కృషి చేస్తూ ఉన్నాం. ఈ 5-6 నెలలు కూడా హాస్పిటల్ కమిటీ మెంబర్స్ కింద 4గురిని ఇవ్వడం జరిగింది. టీడీపీ, బీజేపీ, జనసేన నుంచి వారు కూడా సమయాన్ని కేటాయిస్తూ వాస్తవ పరిస్థితులు మాకు ఎప్పటికప్పుడు తెలియజేస్తూ ఉన్నారు. ఆ వాస్తవ పరిస్థితులు తెలియజేసినప్పుడు మాకు దారుణాతి దారుణమైన నిజాలు తెలిసినాయి. మార్చురీలోని ఒకటే పనిచేస్తూ ఉంది మెషిన్. ప్రైవేట్ ఏజెన్సీ ఒకరు అక్కడ మార్చురీలో రన్ చేసుకుంటా ఉన్నారు. వ్యక్తిగతంగా ఆర్థికంగా కూడా కొంతమంది దగ్గర చేయి జాపుతా ఉన్నారని కూడా తెలిసింది. తక్షణమే అధికారులతో మాట్లాడాం. వాళ్ళు కూడా చర్యలు తీసుకున్నారు. అలాంటి చెయ్యొద్దని చెప్పి కూడా వారు కూడా వారించడం జరిగింది అధికారులు. కానీ అక్కడ అవసరం ఉంది. ఒక మెషిన్ తోటి ఇంత పెద్ద హాస్పిటల్ రన్ చేయడం అంటే ఇబ్బందికర పరిస్థితి. కాబట్టే ప్రైవేట్ ఏజెన్సీ వాళ్ళు వచ్చి ఇక్కడ ఆ మార్చురీలోని వాళ్ళ మెషిన్స్ పెట్టుకొని నడిపిస్తూ ఉన్నారు. మరి బాధ్యత కలిగిన కూటమిగా ఎన్డీఏ కూటమి నుంచి పిలుపు ఇవ్వడం జరిగింది. పిలిపిచ్చిన మరుక్షణమే మరి ఛాంబర్ అధ్యక్షులు తవ్వారాజా గారు, సౌభాగ్య ఆప్టికల్స్ వారి ఒక హనుమాన్ గారు, అలాగే మన్యం ఎలక్ట్రికల్స్ నవీన్ గారు ముందుకొచ్చి, మన్యం నవీన్ ఎలక్ట్రికల్స్ గారు ఒక మెషిన్, సౌభాగ్య ఆప్టికల్స్ వారు ఒక మెషిన్, అలాగే తవ్వారాజా గారు ఛాంబర్ అధ్యక్షులు 25వ వార్డు టీడీపీ ఇన్ఛార్జ్ ఆయన 2 మెషిన్స్, మొత్తం 4 మెషిన్స్ని గవర్నమెంట్ హాస్పిటల్స్కి ఈరోజు డొనేట్ చేయడం జరుగుతూ ఉంది. ప్రజల యొక్క అవసరాలు తెలిసిన కూటమిగా, ప్రజలకి ఏది ఇవ్వాలన్నది తెలిసిన కూటమిగా, ఆర్థికంగా వారు ఇక్కడికి వచ్చినప్పుడు ఎదుర్కొనే సమస్యలు తెలిసిన కూటమిగా ఈ మెషిన్స్ ఉండడం వల్ల వాళ్ళు ఆర్థికంగా ఏ విధమైన సమస్యలు లోనవ్వరు. అలాగే ఇది ఉండడం వల్ల హాస్పిటల్ వారికి కూడా ఉపయోగపడుతుంది. ప్రజల దగ్గర నుంచి గుత్తేదారులు దోపిడీ తగ్గుతుంది అని చెప్పి గ్రహించి ఈరోజు ఈ మెషిన్స్ ఇవ్వడం జరిగింది. వీటిల్ని హాస్పిటల్ వారు సద్వినియోగపరుచుకొని ప్రజలకి ఏ విధమైన ఇబ్బందులు కలగకుండా చూడాలని, అలాగే ఇంకా చాలా ఉన్నాయి ఇక్కడ చేయాల్సినవి. స్కానింగ్ ఎక్విప్మెంట్ ఉంటుంది, చేసే డిపార్ట్మెంట్ లేదు. అది కూడా ఏజెన్సీని కాల్ఫర్ చేసాం. 2 వచ్చారు, టెండర్ స్టేజ్లో ఉంది, 2 పార్టిసిపేట్ చేశారు. 2లో ఎవరు మెరుగైన వైద్యం అందిస్తారో స్కానింగ్ అన్నీ కూడా గ్రహించి వాళ్ళకి ఇచ్చి, ఇక్కడికి వచ్చిన వారు 95% దిగువ మధ్యతరగతి వారు వస్తారు. వారు ఇక్కడికి వచ్చినప్పుడు అసంతృప్తిగా వెళ్లకుండా, వాళ్ళు ఏ విధమైన ఇబ్బందులు కలగకుండా చూసే విధంగా ఎన్డీఏ కూటమి మేము దృష్టి సారిస్తూ ఉన్నాం. ముందు నుంచి చెప్తా ఉన్నాం, వైద్యానికి అధిక ప్రాధాన్యత ఇస్తూనే ఉన్నాం. ఓ పక్కన ప్రభుత్వ పరంగా చేసే కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం, మరో పక్కన స్వచ్ఛంద సంస్థల ఒక సహకారంతో ఈ కార్యక్రమాలు కూడా కొనసాగుతూనే ఉంటాయని మరొకసారి తెలియజేస్తూ ప్రజల్ని గమనించమని కోరుతా ఉన్నాను. మన ఎమ్మెల్యే గారు పిలుపు మేరకు ఇక్కడ మా కమిటీ మెంబర్గా ఛాన్స్ ఇచ్చారు. 4గురికి
మేము నలుగురు రోజు వచ్చి ఇక్కడ చెక్ చేస్తున్నాం. ఇక్కడ ఏ నీడ్స్ ఉన్నాయో అన్నీ తెలుసుకుంటున్నాం. ప్రస్తుతం ఈ ఫ్రీజర్ బాక్సులు నీడ్ ఉండగానే మన వాసు గారు చెప్పగానే మన తవ్వారాజా గారు మా హెల్పింగ్ హ్యాండ్స్ మరియు రోటరీ క్లబ్ ఆఫ్ రాజమండ్రి రివర్ సిటీ మెంబర్ 2 ఫ్రీజర్ బాక్సులు ఇవ్వడం జరిగింది. అలాగే సౌభాగ్య ఆప్టికల్ విక్రమ్ గారు మరియు మన్యం నవీన్ గారు ఇవ్వడం జరిగింది. దీని మెయింటెనెన్స్ మొత్తం మా రోటరీ క్లబ్ ఆఫ్ రాజమండ్రి చూసుకుంటుంది. ఏ అవసరం వచ్చినా రిపేర్లు వచ్చినా చూసుకుంటుంది. సుమారు ఇంచుమించు 3,80,000 అయింది దీనికి. మా రోటరీ క్లబ్ ప్రెసిడెంట్ నాలం నరసింహరావు గారు దీని మెయింటెనెన్స్ అన్ని మేము చూసుకుంటున్నారు. త్వరలో వీల్ చైర్లు కూడా అందుబాటులో పెడదామని కోరుకున్నాం. థ్యాంక్ యూ. దులుపుకుంటారు చాలామంది ఏదైనా దానం చేసిన తర్వాత. అలా కాకుండా పీరియాడికల్ మెయింటెనెన్స్ కూడా చేసే బాధ్యత వీళ్ళు తీసుకుంటా అన్నారు. రోటరీ క్లబ్ రిక్వైర్మెంట్స్ ఏదైనా ఉంటే మా క్లబ్ ద్వారా మాకు అవకాశం మేరకు చేపడతామని మీకు తెలియజేస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్. రేపు డిసెంబర్ 15న మధ్యాహ్నం 3 గంటలకు మన లాలాచెరువు సెంటర్లో దొమ్మేటి వెంకటరెడ్డి గారి మా సిట్టుబల్జలకు జాతిపిత అయిన దొమ్మేటి వెంకటరెడ్డి విగ్రహ ఆవిష్కరణ జరుగుతుంది. దానికి పార్టీలకు అతీతంగా కూడా సిట్టుబల్జ, గౌడ, శ్రీసేన, యాతగిరికి 5 కులాల నుంచి కూడా అత్యధికంగా పాల్గొని రాజమండ్రిలో ప్రప్రథమంగా జరుగుతున్న ఈ దొమ్మేటి వెంకటరెడ్డి విగ్రహ ఆవిష్కరణ అందరూ కూడా పాల్గొనాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అలాగే నన్ను కార్పొరేషన్గా నియమించిన నారా చంద్రబాబు నాయుడు గారికి గీత కులాలకు 10%, ఎందుకంటే ఎన్నో ప్రభుత్వాలు వచ్చినాయి కానీ ఒక్క తెలుగుదేశం పార్టీ ఒకటే గీత కులాలను గుర్తించి ఆర్థికంగా బలపడడం కోసం మొత్తం 350 షాపులు గీత కులాలకు కేటాయించడం జరిగింది. దానికి మేము కృతజ్ఞత తెలపడానికి చంద్రబాబు నాయుడు గారికి ఎన్డీఏ కూటమి కృతజ్ఞత తెలపడం కోసం ఆ రోజు సిట్టిబలిజ మహాధన్ను సభ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సభను ఎందుకంటే కులానికి రిజర్వేషన్ ఇవ్వడం అనేది ఖచ్చితంగా ఒక తెలుగుదేశం పార్టీకే సాధ్యం. బీసీలు అంటే తెలుగుదేశం అంటే బీసీలు. ఈరోజు కార్పొరేటర్లుగా అయినా, ఎంపీటీసీలుగా అయినా, జడ్పీటీసీలుగా అయినా, సర్పంచులుగా అయినా అది కేవలం అన్న నందమూరి తారక రామారావు గారు కల్పించిన రిజర్వేషన్తోనే ఈరోజు మేము బీసీలను ఎదరకొచ్చి మేము నాయకులుగా ఎదగడం జరుగుతుంది. అందుకు ఈ తెలుగుదేశం పార్టీకి వెన్నుదన్నుగా, మాకు దన్నుగా తెలుగుదేశం పార్టీ దన్నుగా మా గీత కులాలు ఉన్నాయని చెప్పడం కోసం ఈ కార్యక్రమం పెట్టడం జరుగుతుంది. ఈ కార్యక్రమాన్ని అందరూ కూడా వచ్చి విజయవంతం చేయాలని చెప్పి తెలుగుదేశం పార్టీలో ఉన్న ప్రతి నాయకులు, కార్యకర్తలు కూడా వచ్చి ఈ పార్టీని విజయవంతం చేయాలని, అలాగే దొమ్మేటి వెంకటరెడ్డి గారి విగ్రహావిష్కరణ కులాలకు, పార్టీలకు అతీతంగా మన సెట్టిబల్జీ గౌడులు అందరూ కూడా వచ్చి విజయవంతం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరూ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం. యాత ఈడిగా 5 కులాల నుంచి కూడా మన అనగాని సత్యప్రసాద్ గారు కానీ, వాద్యుడు సుబ్బారెడ్డి గారు కానీ, రెడ్డి సుబ్రహ్మణ్యం గారు కానీ, పితాని సత్యనారాయణ గారు కానీ, మిగతా గౌతి శిరీష గారు కానీ, అలాగే కాగితి కృష్ణప్రసాద్ గారు, కేఈ శ్యాంబాబు గారు, కేఈ మన ప్రభాకర్ గారు, మొత్తం అందరూ కూడా పాల్గొంటారు. దయచేసి మన వాళ్ళందరూ కూడా ఉన్న నాయకులందరూ కూడా వచ్చి 5 కులాల నుంచి కూడా వచ్చి దొమ్మేటి వెంకటరెడ్డి గారి విగ్రహావిష్కరణ విజయవంతం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. రాసి ఉండకూడదు అనేది నా వ్యక్తిగతమైనటువంటి అభిప్రాయం. ఇకపోతే వారు రాస్తే రాసి ఉండొచ్చు, బీసీలకు అన్యాయం జరుగుతుంది కాకినాడ సెజ్లో అని చెబుతూ ఏ వ్యక్తుల వల్ల అన్యాయం జరుగుతుందో చెప్పాలి. ఆ వ్యక్తులు చివర ఆ కులాన్ని చేర్చి ఆ కులము యొక్క మనోభావాలను దెబ్బతినేలా ఆ లేఖలు ఉండకూడదు. కేవీ రావు వల్ల జరుగుతుందంటే కేవీ రావు వల్లే చెప్పాలి. కేవీ రావు చౌదరి, మురళీకృష్ణ వల్ల జరుగుతుందంటే మురళీకృష్ణ అని చెప్పాలి. మురళీకృష్ణ చౌదరి. జిఎంఆర్ వల్ల జరుగుతుందంటే జిఎంఆర్ అని చెప్పాలి. జిఎంఆర్ వైశ్య అని ఒక వ్యక్తి వల్ల అన్యాయం జరిగితే ఆ వ్యక్తినే చెప్పాలి తప్ప చివర ఆ కులాన్ని జోడించి లేఖ రాయడం నా వ్యక్తిగతంగా నాకు కూడా నచ్చలేదు. దీని మీద ఒక సామాజిక వర్గం వారు మనస్తాపం చెంది సుంకర వెంకటేశ్వరరావు గారు ఒక వీడియో చూశాను నేను.
అని చాలా ప్రశ్నలు సంధించారు ఎవరు రామకృష్ణుడు గారిని. వాళ్ళు సమాధానం చెప్పాలి. ఇకపోతే శంకర వెంకటేశ్వరరావు గారు చెప్పింది చాలా సమంజసమని నాకు కూడా అనిపించింది. ఎందుకంటే నాకు కూడా ఒక్కోసారి అనిపిస్తూ ఉంటుంది 42 సంవత్సరాలు రాజకీయంలో ఉన్నటువంటి సీనియర్ నాయకుడు యనుమల రామకృష్ణుడు గారు. యనుమల రామకృష్ణుడు గారు చెయ్యని పదవి లేదు. ఆయన ఈ 42 సంవత్సరాలలో అంటే నేను 43 సంవత్సరాలు 44 సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్నాను. నేను వచ్చిన తర్వాతే రామకృష్ణుడు గారు రాజకీయాల్లోకి వచ్చారు. ఎందుకంటే నేను 1981లోనే సర్పంచ్ని, 1983లో తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత రామకృష్ణుడు గారు వచ్చారు. ఈ 42 ఏళ్ళు పరిశీలించాను. ఏనాడైనా యనుమల రామకృష్ణుడు గారు బీసీలు ఉద్యమాల్లో పాల్గొన్నారా, బీసీ ఉద్యమాలు చేపట్టారా, లేకపోతే బీసీల గురించి మాట్లాడినటువంటి సంఘటనలు నాకు కూడా ఎక్కడా కనపడలేదు. ఈవేళ కొత్తగా కాకినాడ సెస్లో మరి బీసీలకు అన్యాయం జరిగిందని చెబుతున్నటువంటి రామకృష్ణుడు గారు నేను సూటిగా ఒకటే అడుగుతున్నాను. ఆవేళ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఈ సెస్ శ్రీకారం చుట్టారు. అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నారు రామకృష్ణుడు గారు. అప్పుడు ఎందుకు నోరు మెదపలేదు రామకృష్ణుడు గారు అని నేను అడుగుతున్నాను. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత కేబినెట్ లో మరి ఆమోదించారు. ఆ కేబినెట్ లో ఆమోదించినప్పుడు ఈయన ఎందుకు వ్యతిరేకించలేదని నేను అడుగుతున్నాను. కాబట్టి దయచేసి ఇటువంటి లేఖలు రాయటం అధికారంలో ఉండి కరెక్ట్ కాదు. ఒకవేళ లేఖలు రాసిన ఆ కులాల్ని చివర తగిలించి రాయటం కరెక్ట్ కాదు. నేను ఒకటే అడుగుతున్నా, నిస్సందేహంగా ఉన్నట్లు మాట్లాడే వ్యక్తిత్వం నాది. నేను ఏ కులానికి వ్యతిరేకం కాదు. నేను ఇప్పుడే మాట్లాడాను. ఈ తూర్పుగోదావరి జిల్లాకు వచ్చేసరికి సామాజిక వర్గాలు చూస్తే ఒకటి అగ్ర కులాల్లో కాపు సామాజిక వర్గం, వారి మంత్రి పదవి కోరుకోవడంలో తప్పులేదు. ఎప్పుడు ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా వారికి మంత్రి ఇస్తూ ఉంటుంది. ఇక బీసీల్లో పెద్దన్న పాత్ర పోషించి సామాజికంగా గుర్తించి ప్రభుత్వం వెంటనే పట్టాలు మంజూరు చేయాలి. అందరికీ ఇళ్ల పట్టాలు మంజూరు చేయాలి. ఇళ్ల పట్టాలు మంజూరు చేయాలి. కట్టుబడి గృహ నిర్మాణానికి 5 లక్షల రూపాయలు ఇవ్వాలి. పేదలకు వెంటనే, పేదలకు ఇళ్ల స్థలం వెంటనే, పేదలకు ఇళ్ల స్థలం వెంటనే, పేదలకు ఇళ్ల స్థలం వెంటనే, నిరుపేదలకు ఇళ్ల స్థలం వెంటనే, ఇళ్ల స్థలం వెంటనే, ఇళ్ల స్థలం వెంటనే, స్థలాలు వెంటనే, ఇళ్ల స్థలాలు వెంటనే, ఇళ్ల స్థలాలు వెంటనే, ఇళ్ల స్థలాలు వెంటనే, ఇప్పుడే కదా వచ్చాం మనం, ఇళ్ల పట్టాలు వెంటనే పేదలను గుర్తించి ఇంటి పట్టాలు ఇవ్వాలి. 5 లక్షల రూపాయలు ఇవ్వాలి. నిర్మాణ ఖర్చులు 5 లక్షల రూపాయలు ఇవ్వాలి. నిర్మాణానికి 5 లక్షల రూపాయలు ఇవ్వాలి. ప్రభుత్వం నిర్మాణానికి 5 లక్షల రూపాయలు ఇవ్వాలి. 5 లక్షల రూపాయలు ఇవ్వాలి. పేదలకు ఇళ్ల స్థలాలు వెంటనే, ఇళ్ల స్థలాలు వెంటనే, ఇళ్ల పట్టాలు వెంటనే, ఇళ్ల పట్టాలు వెంటనే, ఇళ్ల పట్టాలు వెంటనే, ఇళ్ల పట్టాలు వెంటనే మంజూరు చేయాలి. ఇళ్ల పట్టాలను వెంటనే మంజూరు, ప్రభుత్వం వెంటనే ప్రభుత్వం వెంటనే పేదలు గుర్తించి ఇళ్ల పట్టాలు ఇవ్వాలి. ఎన్నికల్లో 6 నెలల ముందు ఇల్లు లేని నిరుపేదలు ఉన్నారు. ఈ నిరుపేదలందరూ కూడా గ్రామీణ ప్రాంతంలో 3 సెంట్లు, నగరంలో 2 సెంట్లు ఇస్తామని చెప్పారు. అధికారంలోకి రావడం జరిగింది. ఒక సిపిఐ బృందం రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ గారి నాయకత్వంలో మేము చంద్రబాబు గారు కలిస్తే మేము ఖచ్చితంగా ఇచ్చిన మాట అమలు చేస్తామని చెప్పారు. అందులో భాగంగానే రాష్ట్ర వ్యాప్తంగా ఈ రాజమండ్రి వార్డులో 50 వార్డులో కూడా సిపిఐ నగర కమిటీ ఆధ్వర్యంలో ప్రతి ఇంటింటికి తిరిగి రాశాం. దీంట్లో 2 అంశాలు మా ముందుకు వచ్చినాయి. ఒకటి, గత ఎన్నికల ప్రభుత్వం ముందు అంటే ఎన్నికలు ఒక నెల రోజుల్లో ఉందనగా ఆనాడు రాజమండ్రి ఎంపీ భరత్ గారు చాలామందికి పట్టాలు ఇచ్చారు. కానీ స్థలాలు చూపించలేదు. అందరి చేతుల్లో పట్టాలు ఉన్నాయి కానీ స్థలం ఎక్కడ, వేరే సైట్ అని అడుగుతున్నారు. అందుకని మేము అడుగుతున్నామంటే ఆ పట్టాలను వెంటనే సబ్ కలెక్టరు, కమిషనరు, జిల్లా కలెక్టరు గుర్తించి వారందరికీ స్థలం చూపించడం కోరుతున్నాం. అంతేకాకుండా చాలామంది ఇప్పటికే 10,150 అప్లికేషన్లు రాజమండ్రిలో వచ్చినాయి. అంటే ఇంకా తక్కువ రోజు ఇంకా అంటే చాలామందికి ఇల్లు లేని నిరుపేదలు ఇంకా ఉన్నారు. అందుకని ఇల్లు లేని నిరుపేదలందరూ కూడా స్థలం వెంటనే ఆదిరెడ్డి వాసు గారు
గోరెల బుచ్చయ్య గారు వెరిఫికేషన్ చేసి స్థలం చూపించి ప్రభుత్వంతో మాట్లాడి 2 సెంట్లు భూమి వీళ్ళకి ఇచ్చి 5 లక్షల రూపాయలు రుణం ఇవ్వాలనేసి మేము కోరుతున్నాం. జనవరి కనుక రాజమహేంద్రవరం మున్సిపల్ ఇంజనీరింగ్ వర్కర్స్ ఇంజనీరింగ్ విభాగంలో ముఖ్యంగా నీటి సరఫరా, వీధి లైట్లు, వర్క్ ఇన్స్పెక్టర్లు, గార్డెనర్స్, డ్రైవర్స్ వీళ్ళందరూ ఈ సమ్మెలో మేము పాల్గొంటున్నాం. ఈ సోమవారం నుంచి సమ్మెలోకి పాల్గొనడం జరుగుతుంది. కావున మా ప్రత్యేకమైన డిమాండ్లు ముఖ్యంగా తెలియపరుస్తున్నాం. మా గత 25 సంవత్సరాల నుండి మీ ఇంజనీర్ కార్మికులుగానే పనిచేస్తున్నాం. మాకు సాలీసాలని జీతంతోనే కరువు బత్యంతోనే జీవితాన్ని సాగిస్తూ వస్తున్నాం. మా జీతం వచ్చి 13,887 రూపాయలతోనే మేము ఈ జీవనోపాధి చేస్తున్నాం. ఈ నిత్యావసర ధరలు బట్టి ఈ జీతంతో మేము ఎలాగ బతకాలని చెప్పేసి మేము ప్రభుత్వానికి విన్నపిస్తున్నాం. గత 25వ తారీఖున CDM గారి దగ్గర మన సెక్రటరీ ప్రిన్సిపల్ ఆఫీస్లోనే మీ 25వ తారీఖు సమ్మె నోటీస్ ఇచ్చాం. ఇప్పటి వరకు ప్రభుత్వం నుండి మాకు ఎటువంటి స్పందన రాలేదు. కనుక మీరు రాష్ట్ర వ్యాప్తంగా ఈ 13 జిల్లాల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా మీ సమ్మెలోకి వెళ్ళడానికి మేము నిర్ణయించాం. కానీ మేము బతకడానికి ఎలాగ బతకాలని చెప్పి ప్రభుత్వం కూడా మమ్మల్ని ఒక ఇదిగా చేద్దాం. మేము నిత్యం 365 రోజులు ప్రజలకు సేవ చేస్తున్నాం. నీరిచ్చి ఉదయాన్నే లెగ్గానే 6 గంటలకి నీరిచ్చి ఈది దీపాలు చేసి చేస్తున్నాం. అలాంటి వాళ్ళు మమ్మల్ని ప్రభుత్వం మమ్మల్ని గుర్తించలేదంటే మాకు ఎంతో బాధగా ఉంది. నమస్కారం. అలాగే పాత్రికేయులకి అలాగే మాకు ఇంత దౌర్భాగ్య స్థితి వస్తుందని మేము ఎప్పుడు కూడా అనుకోలేదు. గత 27 సంవత్సరాలు బట్టి మేము ఈ ఇంజనీరింగ్ విభాగంలో పనిచేస్తున్నాం. అయినా ప్రభుత్వ వారు మమ్మల్ని ఒక గుర్తింపు లేదు, ఏమీ లేదు. ఒక ఇంజనీర్ సెక్షన్ అంటేనే ఎవరు తెలియని పరిస్థితులు ఉంది. ఈ రోజుని మరి మాకు ప్రభుత్వ పథకాలు ఒకటి కూడా అమలు కావట్లేదు. ఈ 13,085 రూపాయల జీతంతోనే సాలసాల బతుకులతో ఎలా బతకాలి మాకు ఏమీ అర్థం కావట్లేదు. పిల్లల చూస్తే స్కూల్ ఫీజులు ఎక్కువైపోయినాయి, నిత్యావసర వస్తువులు ఎక్కువైపోయినాయి, అలాగే ఇంటర్లు ఎక్కువైపోయినాయి. మరి అవన్నీ గ్రహించుకొని
మరి ఈ రోజుని మరి సమ్మె శాత ముఖ్య కారణం ఏంటంటే ఇవన్నీ మాకు ఆర్థిక పరిస్థితుల వలన ఈ యొక్క సమ్మెకి కారణం. మరి రాష్ట్ర పిలుపు మేరకు ఈ రోజుని ఇన్ని విభాగాల్లో పనిచేస్తున్న ఇంజనీర్ సెక్షన్ అందరూ కూడా ఒక తాడి మనకు వచ్చి ఈ రోజుని మరి మా యొక్క డిమాండ్లు మరి చెప్తున్నాం, నెరవేర్చాలి. జిందాబాద్ జిందాబాద్ ఏజెంట్ల ఐక్యత, ఏజెంట్ల ఐక్యత, రాజమండ్రి డివిజన్ ఏజెంట్ల ఐక్యత, రాజమండ్రి డివిజన్ ఏజెంట్ల ఐక్యత, రాజమండ్రి జిందాబాద్ జిందాబాద్, రాజమండ్రి ఏజెంట్ల ఐక్యత, రాజమండ్రి ఏజెంట్ల ఐక్యత, రాజమండ్రి ఏజెంట్ల ఐక్యత, రాజమండ్రి ఏజెంట్ల ఐక్యత. అందరికీ నమస్కారం. ఈరోజు డిసెంబర్ 9వ తారీఖున డివిజనల్ ఆఫీసు యాజ్ స్టేషన్ ఆల్ ఇండియాలో అన్ని బ్రాంచీల్లోని డివిజన్లో కూడా కార్యక్రమం నిర్వర్తించుకుంటూ వచ్చాం. అందులో నిరసన కార్యక్రమం స్టెప్పులుగా నో బీఓసీ క్యాంపెయిన్ అని, అలాగే రెస్ట్ డేలని, అలాగే పోస్ట్ కార్డులని, అలాగే ఎంపీలను కలాలని, రకరకాల మా ఆల్ ఇండియా లీడర్లు ఇచ్చిన షెడ్యూల్ ప్రకారంగా మేము కార్యక్రమాలు నిర్వర్తించుకుంటూ వస్తాం. అలాగే 2 నెలలు అయినా సరే ఈ రోజుకి మేనేజ్మెంట్ ఎటువంటి విధానాన్ని కూడా మాకు అనుకూలంగా మనం స్పందించకుండా మా మీద కక్ష సాధింపు చర్యలు తీసుకునేటట్టుగా చాలా ఇదిగా బాధ పెడతా ఉంది. రకరకాల మా యాజ్ స్టేషన్ హక్కుపూర్వకంగా చేసుకునే విధానాలు కూడా కల్పించకుండా చాలా ఇబ్బంది పెట్టే పరిస్థితి తీసుకొచ్చింది. ఈరోజు మహాధర్నా కార్యక్రమం డిసెంబర్ 9వ తారీఖున మేము నిర్వర్తించడం, ఆల్రెడీ కూడా ధర్నా చేసుకునే కార్యక్రమానికి కూడా డివిజన్ పరిధిలో చేసుకోకూడదని మేనేజ్మెంట్ అడ్డు చెప్పడం కూడా జరుగుతోంది. మేము చేసే యాజ్ స్టేషన్ దేని గురించి అంటే పాలసీ హోల్డర్లు దాని గురించి, అలాగే ఏజెంట్లు దాని గురించి మేము చేస్తూ ఉన్నాం. పాలసీ హోల్డర్లకు బోనస్ పెంచడం అడగటం తప్ప, పాలసీ హోల్డర్లపై లోన్లపై జీఎస్టీ రద్దు చేయమని అడగటం తప్ప, అలాగే మాకు ఎప్పటి నుంచో 20 రూపాయల పెట్రోల్గా ఉన్నప్పుడు ఏర్పడ్డ కమిషను 120 రూపాయల పెట్రోల్ ధర ఉన్నప్పుడు అదే కమిషన్ ఉన్న కమిషన్ తగ్గించేసి లేనిపోయిన క్లాజులు, క్లాబ్యాక్ క్లాజులు గట్రా తీసుకొచ్చి మా కుటుంబాన్ని, మా వ్యవస్థని సర్వనాశనం చేయాలని చెప్పి మన మేనేజ్మెంట్ పనటం అనడం చాలా దారుణమైన విషయం. మీరందరూ కూడా గమనించి ఇమీడియట్గా 14 లక్షల మంది దేశవ్యాప్తంగా ఏజెంట్ల వ్యవస్థ ఉంది. ఏజెంటే పిల్లరాని కార్పొరేషన్ చెప్పుకునే వ్యవస్థలో ఈరోజు ఆర్థికంగా ప్రపంచంలోనే నెంబర్ 1 స్థానంలోకి వెళ్ళిన ఎల్ఐసి ఈరోజు ఆ స్థాయికి తీసుకెళ్ళిన ఏజెంటే లేకుండా, మనుగడ లేకుండా చేసే పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి దయించి ఇప్పటికైనా సరే గుర్తించి మరి ఏజెంట్ల మనోభావాలు దెబ్బతినకుండా, ఏజెంట్ల భవిష్యత్తు పాడవకుండా పాలసీ హోల్డర్లను కూడా దృష్టిలో పెట్టుకుని, పాలసీ హోల్డర్లే కూడా మనకు వెన్నుముక అనే ఉద్దేశంతో వ్యాపారం సాగుతూ ఉంది. కాబట్టి మరి వీళ్ళందరికీ కూడా న్యాయం చేయాలని చెప్పి మేము మేనేజ్మెంట్ని కోరటం జరుగుతూ ఉంది. కొత్తగా పాలసీని రిలీజ్ చేయడం జరిగింది. అందులో ఎల్ఐసి ఏజెంట్లకి, కస్టమర్లకి ఇబ్బంది కలిగించే విధానాలను పొందుపరచడం జరిగింది. ముఖ్యంగా క్లాబ్యాక్ క్లాజ్ అనేటటువంటి ఒక క్లాజ్ని ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. అందులో ఏంటంటే కస్టమర్ 1 ఇయర్ తర్వాత సరెండర్ చేసుకుని బయటకు వెళ్ళిపోయినట్టయితే అప్పటి వరకు ఏజెంట్కి ఇచ్చినటువంటి పారితోషికాన్ని వెనక్కి తీసుకోవడం జరుగుతుంది. అలాగే ఏజెంట్కి ఇచ్చే కమిషన్ కూడా స్ట్రక్చర్ని మార్చడం జరిగింది. దానివల్ల మాకు 7% వరకు నష్టం వాటిల్తుంది. అలాగే బీమా సమ్మిషుడిని కూడా 2 లక్షల రూపాయలకు పెంచడం జరిగింది. వయోపరిమితిని కూడా 55 సంవత్సరాలు ఉన్నటువంటి దాన్ని 50 సంవత్సరాలకు కుదించడం జరిగింది. దీనివల్ల ఏంటంటే ఆ సెగ్మెంట్ని మేము నష్టపోవడం జరుగుతుంది. ఈవేళ మోదీ గారి ప్రభుత్వం ఏం చెబుతుందంటే ప్రతి కస్టమర్కి కూడా, ప్రతి భారతీయుడికి కూడా 2047 నాటికి ఒక ఇన్సూరెన్స్ పాలసీ ఉండాలని లక్ష్యంగా పెట్టుకోవడం జరిగింది. అయితే రూరల్ ఏరియాలో ఉన్నటువంటి కస్టమర్ని 1,00,000 రూపాయలు మించి పాలసీ తేవడం అంటే గగనమైపోతుంది. ఇవాళ 2 లక్షల సమ్మిష్యుడు అంటే మినిమం 12,000 రూపాయలు లేకపోతే ప్రీమియం తేవడం కష్టమైన పరిస్థితిలో వాళ్ళ బీమా కల్పించడంలో అసాధ్యమైన విషయంగా భావించి ఈ 4 డిమాండ్ల మీద మేము నిరసన తెలియజేస్తూ వ్యతిరేకిస్తూ ఆల్ ఇండియా లియాబీ పిలుపు మేరకు ఈరోజు మహాధర్నా కార్యక్రమం రాజమండ్రి డివిజన్ ముందు నిర్వహించడం జరుగుతుంది. ఈ పోరాటం ఇలాగే కొనసాగుతుంది. లైఫ్ ఇన్సూరెన్స్ ఏజెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్ రాజమండ్రి డివిజన్ ఈరోజు ఆల్ ఇండియా ఏజెంట్స్ అసోసియేషన్ పిలుపు మేరకు డివిజనల్ ఆఫీస్ ముందు సౌత్ సెంట్రల్ జోన్లో అంటే ఆంధ్ర,
కర్ణాటక, తెలంగాణ 3 రాష్ట్రాల్లో కూడా ఏజెంట్లు ధర్నా చేయడం అనేది జరుగుతుంది ఈరోజు. దాంట్లో భాగంగా మన ఉభయ గోదావరి జిల్లాల్లో ఉన్న ఏజెంట్స్ అందరూ కూడా సుమారు 3,000 మంది ఇక్కడ హాజరయ్యి వారి నిరసన తెలియజేయడం జరుగుతుంది. దాంట్లో ముఖ్యంగా పాలసీ హోల్డర్స్ పరంగా లోన్పై ఇంట్రెస్టుల మీద జీఎస్టీ రిమూవ్ చేయాలని, లేట్ ఫీ మీద జీఎస్టీని రిమూవ్ చేయాలని చెప్పేసి, అలాగే పాలసీ హోల్డర్స్కి బోనస్ పెంచాలని చెప్పేసి, అలాగే సెప్టెంబర్ 2024 వరకు ఉన్న కమిషన్ని యాస్టీస్గా కొనసాగించాలని చెప్పేసి ముఖ్యమైన డిమాండ్స్. అలాగే IRDA ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ డెవలప్మెంట్ అథారిటీ ఇన్సూరెన్స్ కంపెనీలు అన్నిటిని కూడా గైడ్ చేస్తూ ఉంటుంది. అలాంటిది వాళ్ళు 2020లోని కమిషన్ స్ట్రక్చర్ని మార్చాలని చెప్పేసి, పెంచాలని చెప్పేసి ఏజెంట్స్కి వాళ్ళు ఇవ్వడం జరిగింది. కానీ ఈరోజు వరకు కూడా LIC మేనేజ్మెంట్ దాన్ని ఇంప్లిమెంట్ చేయడం జరగలేదు కదా, పెంచడం కాదు కదా, దాన్ని 7% వరకు ఫస్ట్ ఇయర్ కమిషన్ని రెడ్యూస్ చేయడం జరిగింది. దాని మీద మనం ఈరోజు డివిజనల్ ఆఫీస్ ముందు ధర్నా చేయడం అనేది జరుగుతుంది. రాబోయే రోజుల్లో టీకే విశ్వేశ్వరరెడ్డి గారి ఆధ్వర్యంలో మరియు నగర కాంగ్రెస్ అధ్యక్షులు ఆధ్వర్యంలో ఇక్కడ ఉన్నటువంటి సీనియర్ కాంగ్రెస్ నాయకులు అందరూ కలిపి, యూత్ కాంగ్రెస్ నాయకులు అందరూ కలిపి ఈ కార్యక్రమం చేస్తున్నాం. ఈ కార్యక్రమంలో అందరూ కూడా పాలు పంచుకొని జయప్రదం చేయాలని కోరుకుంటున్నాను. ఈ విధంగానే ఇలాంటి పుట్టినరోజులు ఆవిడ ఎన్నో చేసుకుని ఎన్నో నూరేళ్లు ఆయురారోగ్యాలతో తొలుతూగా ఉండాలని మేము కోరుకుంటూ ఈ కార్యక్రమం ప్రారంభిస్తున్నాం. పుట్టినరోజు కాబట్టి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. పివి నరసింహారావు కష్టకాలంలో దేశాన్ని కాపాడారు. ఈవిడ తదుపరి వచ్చిన తర్వాత 2 పర్యాయాలు ప్రధానమంత్రిగా అవకాశం వచ్చినా కానీ తృణప్రాయంలో తెగించి కాదనుకున్నారు, వద్దనుకున్నారు. ఈవిడ సామాన్య అమేధీలో పుట్టినా కానీ ఇండియా ప్రజలంటే చాలా విశ్వాసం ఈవిడికి. అలాగే రాజీవ్ గాంధీ గారు కూడా ఈవిడని వెన్నంటూ ఉండేవారు. ఇప్పుడు మంచి ఆయురారోగ్యాలతో ఉండాలని చెప్పేసి ఎల్లకాలం అది జిల్లా యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ నేను. అదేవిధంగా వేళ సోనియా గాంధీ గారు జన్మదిన వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. అదేవిధంగా వేళ మన సిటీలో ఉన్న పెద్ద సీనియర్ నాయకులందరూ ఈవేళ ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు మేమందరం అదృష్టంగా భావిస్తున్నాము. అదేవిధంగా ఈవేళ సోనియా గాంధీ గారు ఆ రోజుల్లో రాష్ట్రం విడిపోయినప్పుడు ఏమేమి హామీలు ఇచ్చారో అవన్నీ నెరవేరుతారు. మళ్ళీ కాంగ్రెస్ పార్టీ రావాలని చెప్పేసి మేమందరం కోరుకుంటున్నాం. ఆ రోజుల్లో కాంగ్రెస్ పార్టీ ఉన్న వల్ల మా ఆంధ్రప్రదేశ్ అంతా ముందుకి ఎంతో అభివృద్ధి చెందింది. అదేవిధంగా ఈవేళ చాలామంది ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ ప్రభుత్వం లేని వల్ల కుటుంబాలన్నీ చాలా బాధపడుతున్నాయి. అదేవిధంగా ఈవేళ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు అధికారంలోకి వస్తుందో, ఈ సంక్షేమ పథకాలన్నీ ఎప్పుడు అమలు పరుతాయో, కాంగ్రెస్ పార్టీ మళ్ళీ అధికారంలో రావాలని చెప్పేసి ప్రజలందరూ కోరుకుంటున్నారు. అదేవిధంగా ఈవేళ కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ జన్మదిన వేడుకలన్నీ ఘనంగా జరుగుతున్నాయి. కాలం కలిసి వస్తే దేవుడు దిగి వస్తే ఎల్లుమని ఒక మంచం అడగాలే. అవి పొదులు ఎదిగిన రప్పర ప్రేమ
అడుగు నువ్వంటే నాకెంత ప్రేమో ఇది ఏనాటి అనుబంధమో కీరవాణి చిలకల కొరికెను ఆడవే పదపులే తిరుమల విరూసిన ఆశలు తిరిగే చందన పదవులు కొలిసిన ఋతువులు నడిసిన మధుర సవాణి కీరవాణి చిలకల కొరికెను ఆడవే పదపులే తిరుమల రాజమండ్రి నగర పుర ప్రజలకు భక్త మహాశయులకు ఈ రోజున 57వ నవరాత్రి శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి వారి యొక్క పూజా కార్యక్రమాలు ప్రారంభమై ఈ రోజున అన్న సమారాధన కార్యక్రమం ఏర్పాటు చేశారు. స్వర్ణకార సంఘం వారిచే ఏర్పాటు చేసినటువంటి ఈ యొక్క అన్న సమారాధన కార్యక్రమానికి భక్త మహాశయులు అందరూ కూడా ఇచ్చేసి ఈ యొక్క కార్యక్రమం జయప్రదం చేయాలని కోరుతున్నాం. అలాగే ఈ యొక్క కార్యక్రమం 57 సంవత్సరాల క్రితం స్వర్ణకారులు అలాగే వ్యాపారస్తులు నల్లమందు సందులో ఉన్నటువంటి ఫ్రెండ్ సర్కిల్స్ వారు వీరందరూ కూడా కార్యక్రమం ప్రారంభించడం జరిగింది. ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా పరంపరగా కొనసాగుతున్నటువంటి ఈ యొక్క కార్యక్రమాన్ని కొనసాగిస్తూ ఆ యొక్క వీరబ్రహ్మేంద్ర స్వామి యొక్క అనుగ్రహం కోసం పాత్రలు కావాలని కోరుకుంటూ మరి ఈ యొక్క కార్యక్రమానికి సహాయ సహకారాలు అందించిన ప్రతి ఒక్కరికి కూడా ఆ వీరబ్రహ్మేంద్ర స్వామి యొక్క అనుగ్రహం సంపూర్ణంగా ఉండాలని రాజమండ్రి స్వర్ణకార సంఘం తరఫున కోరి ప్రార్థిస్తున్నాం. ఓం హ్రీం క్లీం శ్రీం
शिवाय ब्रह्मणे नमः। ॐ ह्रीं क्लीं श्रीं शिवाय ब्रह्मणे नमः। ॐ ह्रीं क्लीं श्रीं शिवाय ब्रह्मणे नमः। ॐ ह्रीं क्लीं श्रीं शिवाय ब्रह्मणे नमः। ॐ ह्रीं क्लीं क्लीं शिवाय ब्रह्मणे नमः। ॐ ह्रीं क्लीं क्लीं शिवाय ब्रह्मणे नमः। ॐ ह्रीं क्लीं श्रीं शिवाय ब्रह्मणे नमः। ॐ ह्रीं क्लीं श्रीं शिवाय ब्रह्मणे नमः। ॐ ह्रीं क्लीं क्लीं शिवाय ब्रह्मणे नमः। ॐ ह्रीं क्लीं क्लीं शिवाय ब्रह्मणे नमः। ॐ ह्रीं क्लीं श्रीं शिवाय ब्रह्मणे नमः। ॐ ह्रीं क्लीं श्रीं शिवाय ब्रह्मणे नमः। ॐ ह्रीं क्लीं क्लीं शिवाय ब्रह्मणे नमः। ॐ ह्रीं क्लीं क्लीं शिवाय ब्रह्मणे नमः। ॐ ह्रीं क्लीं श्रीं शिवाय ब्रह्मणे नमः। ॐ ह्रीं क्लीं श्रीं शिवाय ब्रह्मणे नमः। ॐ ह्रीं क्लीं क्लीं शिवाय ब्रह्मणे नमः। ॐ ह्रीं क्लीं क्लीं शिवाय ब्रह्मणे नमः। ॐ ह्रीं क्लीं श्रीं शिवाय ब्रह्म